అందరికీ నమస్కారము. మనందరం చాలా చక్కగా మాట్లాడేయాలి. మంచి వక్తలుగా పేరు తెచ్చుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి అని చాలా మందికుంటది కదా! అది ఏ రంగంలో అయినా గావచ్చు. మీరు విద్యా రంగంలో ఉన్నా, స్టూడెంట్‌గా ఉన్నా, లెక్చరర్‌గా ఉన్నా, లేపోతే ఉద్యోగం చేస్తున్నా, సాఫ్ట్‌వేర్‌లో ఉన్నా, ఏ ఫీల్డ్‌లో ఉన్నా, ఈవెన్ పొలిటికల్ ఫీల్డ్‌లో ఉన్నా, స్వామీజీ అయినా గాని, ఎక్కడైనా గాని మీరు మాట్లాడడం కంపల్సరీ. మంచిగా మాట్లాడితే గనక ఎన్నో ఉపయోగాలుంటాయి. మంచి మాటలతోటి యుద్ధాలను ఆపిన వాళ్ళున్నారు. అదే సరిగ్గా మాట్లాడలేదనుకోండి, యుద్ధాలు జరిగినయి కూడా ఉన్నాయి కదా! అందుకని మనం మాట్లాడే తీరు చాలా చక్కగా ఉండాలి. దీనికోసం మీకొక 5 టిప్స్ చెప్తాను. 5 స్పీకింగ్ ట్రిక్స్ మంచిగా మాట్లాడడానికి బాగా ఉపయోగపడుతుంది. సో, మన మాట ఎట్లా ఉండాలంటే, స్పీక్ ఇన్ సచ్ ఎ వే దట్ పీపుల్ షుడ్ బి మెస్మరైజ్డ్ టు లిసన్ టు యూ. మీరెంత చక్కగా మాట్లాడారంటే జనాలందరూ చాలా మెస్మరైజ్ అయిపోయి, అరే! మాట్లాడుతున్నారు. అరే! ఇంకా వింటా, ఇంకా వింటా అనే అంతగా ఉండాలి. అండ్ లిసన్ ఇన్ సచ్ ఎ వే దట్ పీపుల్ ఫీల్ లైక్ టాకింగ్ టు యూ మోర్ టైమ్ బికాస్ యూ ఆర్ లిసనింగ్. మీరు వింటున్నారు బాగా. అందుకని మీ యొక్క స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లిసనింగ్ స్కిల్స్ అయినా, మాట్లాడే స్కిల్స్ అయినా. దీనికోసం ఒక 5 టిప్స్ చెప్తాను. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మంచి డైరీ ఏదైనా పెడితే గనుక దాంట్లో నోట్ చేసుకోండి. పాయింట్ నంబర్ 1, ఇంపార్టెంట్ పాయింట్. స్పీక్ స్లోలీ అండ్ విత్ పర్పస్. కొంతమంది డబ్బాలో రాళ్ళేసినట్టు గడగడ గడగడ అంటారు చూడు, అంత స్పీడ్‌గా మాట్లాడేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే, ఎందుకు నేను చెప్తున్నాను మెల్లగా మాట్లాడండి, స్పీక్ స్లోలీ అండ్ ఒక పర్పస్ తీసుకొని మాట్లాడండి అంటున్నా అంటే గనుక, మనం మెల్లగా మాట్లాడినప్పుడు మైండ్‌కి, మన వర్డ్స్‌కి కనెక్షన్ ఉంటుంది. స్పీడ్‌గా మాట్లాడినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో మన మైండ్‌కి, టంగ్‌కి మధ్యలో కనెక్షన్ పోతుంది. ఇక ఏదో వచ్చినట్టు పట 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 మాట్లాడేస్తాం. ఆ మాటలలో కొన్నిసార్లు తప్పులు దొర్లొచ్చు. ఇంకా చాలా పెద్ద బ్లండర్స్ గూడా అవ్వచ్చు. సో, కాబట్టి కొంచెం మెల్లగా నెమ్మదిగా మాట్లాడండి. ఇక్కడ మనం మెల్లగా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, మనకు కొంచెం టైం ఉంటుంది ఆలోచించడానికి. అండ్ మంచి వొకాబులరీ గూడా తీసుకోవచ్చు. ఈ వొకాబులరీ వాడితే బావుంటుంది. ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే బావుంటుందనేసి మనకక్కడ కొద్ది సమయం అనేది దొరుకుతుంది. ఆ సమయాన్ని ఉపయోగించుకొని మనం మెల్లగా మనము ఎక్స్‌ప్రెస్ చేయదలుచుకునేది మన యొక్క భావాలని చక్కగా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. కాబట్టి పాయింట్ నంబర్ 1, స్పీక్ స్లోలీ అండ్ విత్ పర్పస్. కొంచెం మెల్లగా నెమ్మదిగా మాట్లాడండి. ఇంకొకటి సెకండ్ పాయింట్, పాజ్ బిఫోర్ యూ రెస్పాండ్. కొంచెం పాజ్ తీసుకోండి. పాజ్ అంటే సపోజ్ అవతల వాళ్ళు మాట్లాడారు. ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ ఇవ్వక్కర్లేదు. కొంచెం 1, 2, 3 సెకండ్స్ లేకపోతే 5 సెకండ్స్ అట్లా కొంచెం ఆగండి. కొంచెం ఆగితే ఏమవుతుందంటే మీకొక అండర్‌స్టాండింగ్ అనేదొస్తుంది. కొంచెం పాజ్ తీసుకొని మాట్లాడితే గనక. అప్పుడేంటంటే అవతల వాళ్ళు ఏం జెప్పారో మనం ఆలోచించుకునే టైం ఉంటుంది. మన యొక్క ఎక్స్‌ప్రెషన్స్ కరెక్ట్‌గుంటాయి. మనం చెప్పదలుచుకున్నది మనలోని భావాలన్నీ కరెక్ట్‌గా బయటకొస్తాయి. సో, కాబట్టి టేక్ ఎ పాజ్ అండ్ స్పీక్. మీరు అబ్జర్వ్ చేయండి, పెద్ద పెద్ద లీడర్స్ వాళ్ళెవరైనా గాని, అవతల వాళ్ళు ఎవరైనా క్వెషన్ అడిగారనుకో ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వరు. కొంచెం ఆగుతారు. ఆగి తర్వాత నెమ్మదిగా ఆన్సర్ ఇస్తారు. ఆ ఆగడంలో ఏమవుతుందంటే మైండ్ మేకప్ అయిపోతుంది. మైండ్ సెట్ అయిపోతుంది. సో, అప్పుడు మన నోటి నుంచి కూడా మన మైండ్ ఏమంటుందో అదే వస్తది. అర్థమైందా ఈ పాయింట్? చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక మూడో పాయింట్, ప్రాపర్ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. మీరు మాట్లాడే లోపల మీ యొక్క బాడీ లాంగ్వేజే మీ గురించి ఎక్స్‌ప్రెస్ చేస్తుంది తెలుసా? బిఫోర్ యూ స్పీక్, యువర్ బాడీ లాంగ్వేజ్ స్పీక్స్ టు ఎ లాట్. చాలా ఎక్స్‌ప్రెస్ చేసేస్తది. మీరేం చెప్పక్కర్లేదు. మీ బాడీ లాంగ్వేజ్ చూసి తెలిసిపోయింది. నాకు అన్నీ అర్థమైపోయింది. మీరేం చెప్పక్కర్లేదు అంటారు. విన్నారా? అదే ఇది. ఇక్కడ బాడీ లాంగ్వేజ్‌ని కొంచెం కంట్రోల్ ఉంచుకోవాలి. మన మాటలకి, బాడీ లాంగ్వేజ్ 2 సింక్రనైజ్. రెండింటి కోఆర్డినేషన్ అనేది ఉండాలి. కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. మన లోపల ఏదో భావం ఉంది. దానికి విరుద్ధంగా బాడీ లాంగ్వేజ్ ఇచ్చామనుకోండి, అక్కడ మొత్తం కథ అంతా అయిపోయినట్టే. బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి? ముఖ్యంగా కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ చూసుకోండి. ఎస్పెషల్లీ ఐస్. కళ్ళతోటి మీరు చాలా చెప్పొచ్చు. పాజిటివ్ గాని, నెగెటివ్ గాని. అదే విధంగా ఐబ్రోస్, కొన్నిసార్లు ఐబ్రోస్ ఇట్లా ఎగరేస్తారు. అటు ఇటు తిప్పుతారు, ఇటు తిప్పుతారు, అటు తిప్పుతారు. రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. దాంతోని కూడా మీరు చాలా ఎక్స్‌ప్రెస్ చేసేస్తుంటారు. ఐస్, ఐబ్రోస్ అండ్ ఇంకొకటి స్మైల్. స్మైల్ తోటి కొన్ని రకరకాలైన స్మైల్స్ ఉంటాయి. నార్మల్ స్మైల్, కన్నింగ్ స్మైల్, జెన్యూన్ స్మైల్, ఫేక్ స్మైల్, ప్లాస్టిక్ స్మైల్, ఇట్లా చాలా చాలా రకాలైన స్మైల్స్ ఉంటాయి. ఏ రకమైన స్మైల్ ఇస్తున్నారో అక్కడ అవతలోళ్ళకి తెలిసిపోతుందండి. మీకు తెలియకపోవచ్చు కానీ అవతలోళ్ళకి తెలిసిపోతుంది మీ స్మైల్ ఎట్లా ఉందనేది. సో, అదొకటి. ఇంక తర్వాత తల ఆడించడం. నాడింగ్ యువర్ హెడ్. కొన్నిసార్లు తల అనుకోకుండా తల ఆడిచ్చేస్తూ ఉంటాం. ఇటు అటు కొంతమంది ఇట్లు ఇట్లు ఆడిస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటో నాకు తెలీదు.
ఇంకొకటి హ్యాండ్స్ కూడా చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి. మనం హ్యాండ్స్‌ని ఎట్లా యూజ్ చేస్తాం, కొంతమంది ఇట్లా ఉంటారు. ఇంకా కదలరు వాళ్ళు. అంటే లాక్ చేసేసారనమాట. దే ఆర్ నాట్ ఓపెన్ టు ద టాక్. ఇప్పుడు ఇట్లా హ్యాండ్స్ పెట్టుకొని మాట్లాడామనుకున్న ఐఎమ్ ఓపెనింగ్ మై వ్యూస్. మీరు చెప్పేది నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నట్టు ఉంటుంది అట్లా ఓపెనింగ్. అది అట్లా. ఇట్లా ఉంటే నో ఐ విల్ నాట్ లిసన్ టు ఎనీవన్. నాకున్నది నేను చెప్తాను. నేను 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 వినను ఎక్కువ అన్న బాడీ లాంగ్వేజ్ ఫీలింగ్ ఇస్తది. అట్లా హ్యాండ్స్, లెగ్స్ కూడా క్రాస్ లెగ్స్ వేసి ఉంచుకోవడము, లేకపోతే నడిచే విధానం గెయిట్ అంటారు దీన్ని, GAIT. ఆ గెయిట్ కూడా మీ యొక్క హావభావాలను ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. ఇట్లా బాడీ లాంగ్వేజ్ ఒక్కటి కొంచెం కంట్రోల్‌లో ఉంచుకోండి. మీ ఎక్స్‌ప్రెషన్స్‌కి కరెక్ట్‌గా సూట్ అవుతుంది. ఇంకా నాలుగవ పాయింట్, డోంట్ రియాక్ట్ ఇమ్మీడియట్‌గా రియాక్ట్ అవ్వకండి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఏమన్నా అన్నారు, మీకు కోపం వచ్చింది, మీరు ఏదో చెప్పదలుచుకున్నారు, మీ యొక్క ఎక్స్‌ప్రెషన్స్ ఏవో ఉన్నాయి. డోంట్ రియాక్ట్ ఇమ్మీడియట్‌లీ. ఆ కోపాన్ని ఇమ్మీడియట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయకండి. టేక్ సమ్ టైమ్. కొంచెం టైం తీసుకోండి. టైం తీసుకొని నేను రేపు మాట్లాడతాను. ఇప్పుడు బిజీగా ఉన్నాను. నాకు కొంచెం టైం కావాలి. అట్లా కొంచెము టైం తీసుకొని తర్వాత మెల్లగా ఎక్స్‌ప్రెస్ చేయండి మీ యొక్క భావాలు. ఇమ్మీడియేట్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మీరు తర్వాత అనుకుంటారు, అరే నేను అట్లెందుకు అన్నాను, ఇట్లా అనాల్సింది, కొంచెం టైం తీసుకోవాల్సింది, నేను ఈ ఈ విధంగా మాట్లాడాల్సింది. అంతెందుకు కథ. ఎప్పుడు మీకు అనిపిస్తుందో ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ మైండ్. కొంచెం మైండ్ కంట్రోల్ చేసి వెంటనే ఇమ్మీడియట్‌గా మీరు చెప్పాల్సింది, ఐల్ థింక్ అబౌట్ ఇట్. ఐల్ టాక్ టు యూ లేటర్. నాకు కొంచెం టైం కావాలి. అడగండి, ఏం భయం లేదు. ఇంకా ఐదవ ఇంపార్టెంట్ పాయింట్ అంటే లెర్న్ టు సే నో. కొంతమంది బాగా సిగ్గుపడుతుంటారు, బిడియపడుతూ ఉంటారు. అండ్ అల్లే నేను నో అంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారు, ఇదొక రోగము. ఇలాంటి రోగాలతోటి, ఇలాంటి భయాలతోటి ప్రతిదానికి ఎస్ అనేసి ఇరుకున పడిపోతుంటారు. అవసరం లేదు. మీకు ఎక్కడ అవసరమో అక్కడ ఎస్ చెప్పండి. ఎక్కడ నోనో స్మార్ట్గా నో అని చెప్పండి. బ్లంట్గా చెప్పకండి. బ్లంట్గా చెప్తా ఉన్న చిన్న చిన్న దారాలు లాంటి రిలేషన్స్ మళ్ళీ తెగిపోతున్నాయి. కాబట్టి స్మార్ట్గా, కొంచెము స్వీట్గా, అవతల వాళ్ళు హర్ట్ అవ్వకుండా నో చెప్పడం నేర్చుకోండి. ఇట్లా చెప్పడం మూలన కూడా మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమాత్రం దెబ్బతినవు. ఎట్లా చెప్పాలి, సపోజ్ ఎవరన్నా ఏమన్నా అన్నారు, వాళ్ళు ఏదో చెప్పారు, మీరు ఆన్సర్ ఇవ్వాలా, మీరు నో అని చెప్పాలి. చెప్పలేకపోతే ఏమంటారు, ఇమ్మీడియట్గా నో అనకండి, ఏమనకండి, ఐ నీడ్ సమ్ టైమ్ అనండి. నాకు కొంచెం సమయం కావాలి. లేకపోతే ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ అనండి. నేను దీని గురించి ఆలోచిస్తాను, రేపు చెప్పనా, కొంచెం ఐల్ గెట్ బ్యాక్ టు యూ అన్నట్టుగానండి. లేకపోతే ఇట్లా అనండి, ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ ఎ వీక్. ఒక వారం రోజుల్లో మీకు మళ్ళీ నేను చెప్తాను, కనుక్కొని చెప్తాను, ఆలోచించి చెప్తాను. అలా వారము, నెలలో, లేకపోతే ఒక రోజు, ఒక 2 గంటలు, కొంత సమయం అయితే తీసుకోండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్. మీరు ఎంత సమయం కావాలో డిపెండ్ ఆన్ ద సిచ్యుయేషన్. ఇంకా మీరు ఇట్లా కూడా చెప్పొచ్చు, ఐ డిస్కస్ అబౌట్ దీస్ థింగ్స్ విత్ మై ఫ్యామిలీ, విత్ మై ఫ్రెండ్స్. నేను దీని గురించి మా ఫ్యామిలీతో మాట్లాడతాను, మా ఫ్రెండ్స్తో మాట్లాడతాను, నా గురువు గారితో మాట్లాడతాను, తర్వాత చెప్తాను. అట్లా ఇట్లా కొంచెం దాన్ని డ్రాగ్ చేసి తర్వాత నెమ్మదిగా మీరు ఆన్సర్ ఇవ్వండి. డైరెక్ట్గా నో అని చెప్పేయకండి. ఈసారి నేను చూస్తాను, నాకు కుదరకపోవచ్చు, కుదిరితే నేను వస్తాను, కుదిరితే నేను చేస్తాను, ఇట్లానండి. లేకపోతే ఇట్లా నో అని చెప్పడం కూడా నేర్చుకోండి. సింపుల్ ఈ 5 టిప్స్ పాటించారనుకోండి, మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. మంచి మాట్లాడేస్తారు ఎవరితోనన్నా. ఏంటేంటి ఒకసారి రీక్యాప్ ఇస్తాను. స్పీక్ స్లోలీ అండ్ విత్ పర్పస్. ఇంకొకటి పాజ్ బిఫోర్ రెస్పాండ్. రెస్పాండ్ అయ్యే ముందు కొంచెం పాజ్ తీసుకోండి. అండ్ ఇంకొకటి ప్రాపర్ బాడీ లాంగ్వేజ్. ఇంకా డోంట్ రియాక్ట్ ఇమీడియట్లీ. టైం తీసుకొని తర్వాత రియాక్ట్ అవ్వండి. ఇంకా లాస్ట్ పాయింట్, లెర్న్ టు సే నో. నో అని చెప్పడం నేర్చుకోండి. ఇంతే. ఈ టిప్స్ పాటించారంటే మీకు ఎదురే లేదు. ఎక్కడ పోయినా మీకే విజయం. ఏమంటారు? మీ యొక్క అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదాలు. ఇంకొక మంచి టాక్తో కలుస్తాను. అప్పటిదాకా నవ్వుతూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్య జీవితాన్ని గడపండి. గుడ్ లక్.